పుట్టి అప్పటి వరకు వాళ్ళు అనుభవించినటువంటి దరిద్రం మొత్తం పోగొడుతుంది ఈ రేఖ. క్రమక్రమంగా అభివృద్ధి అంటే వీళ్ళు ఆ రేఖ మొదలైనప్పటి నుంచి అంటే సుమారుగా ఇప్పుడు ఈ ఆయుష్ రేఖలో పుట్టినటువంటి స్థానాన్ని బట్టి అంటే ఈ రేఖ ఇక్కడ పైన ఇక్కడ పుట్టిందనుకోండి కొంచెం ఆలస్యంగా దృష్టి మొదలవుతుంది. ఇక్కడ రేఖ మధ్యలో ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్నటువంటి ఆయుష రేఖ యొక్క మధ్య భాగంలో రేఖ పుట్టి ఈ విధంగా పైకి వెళ్ళింది అనుకోండి, అంటే రేఖ పుట్టినటువంటి